పాస్టర్లు చేసే మోసాల వల్ల నష్టపోయి దానికి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా? బైబిల్ సత్యం అనే అభిప్రాయం ఉందా? లేదు. ఇంతకుముందు నేను అనుకునేవాడిని పాస్టర్లు మాత్రమే ఇలాంటి వాళ్ళు, బైబిల్ దేవుడు గొప్పవాడే అని అనుకునేవాడిని. అయితే తర్వాత బైబిల్ చదవడం అలాంటివి చేసేసరికి ఆ తర్వాత అర్థమైంది. అర్థమైంది. కానీ ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు, అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒక్కడే దేవుడు, ఒక్కనే స్ట్రైట్‌గా మాట్లాడొచ్చు అనే కాన్సెప్ట్ బాగుండేది. వాటికి అంటే ఇప్పటికీ అది ఉందా అంటున్నా? ఉంది. మరి బైబిల్‌లో ఒక్కడే దేవుడు కాదు కదా? ముగ్గురు దేవుడు. ఎవరు దేవుడు ఎవరు అందులో? ఎవరు దేవుడు అంటారా? బైబిల్‌లో దేవుడు ఎవరు చెప్పండి? త్రియేక దేవుడు అంటారు. త్రియేక దేవుడు అంటే ఒక్కడిగా ఉన్న ముగ్గురు. ఎక్కడుంది బైబిల్ అసలు? ఒక్కడిగా ఉన్న ముగ్గురని, త్రియేక దేవుడని? యెహోవా ఏమంటాడు? నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడని కరాఖండిగా చెప్పాడా లేదా? ఆయనే ఈయనే వచ్చాడని చెప్పేసి అంటారు. ఏసు చెప్పాడు అలాగా? మీ తండ్రి నా తండ్రి పరలోకమందు ఉన్నాడు అని చెప్పాడా? ఆయనే నాలాగా వచ్చాడని చెప్పాడా? ఒకసారి యేసుక్రీస్తుని అడిగితే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని మాట్లాడతాడు కదా. అది చూపించడం చేతకాక ఇప్పుడు అక్కడ శిష్యుడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు, ఇన్ని రోజులు నీతో పాటు తిరిగాం కదా, మాకు అంతకంటే ఏమొద్దంటే, ఎడ్రా పిచ్చాడు నన్ను చూస్తే ఆయన చూసినట్టే అంటే, ఇప్పుడు నన్ను చూస్తే మా నాన్నగారిని చూసినట్టే అదే అని చెప్పి అంటే చూపించడం చేతకాక ఏదో సమాధానం చెప్పాలి కదా. ఆయన నేను ఏకమై ఉన్నామంటే, తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నలాగున మన శిష్యులు కూడా మనతో ఏకమై ఉండేలాగా ప్రార్థన చేస్తున్నాను అంటాడు కదా. ఏకమై ఉండడం అంటే ఏంటి? మరి శిష్యులు కూడా ఏకమైపోయారా? సింపుల్ అది. బైబిల్లో దేవుడు ఒక్కడు కాదు. పరలోకంలో యెహోవా లేదా తండ్రి కుడి పార్శ్వమందు ఈయన కూర్చుని ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటాడు, ఆసీనుడై ఉన్నట్టు నేను సూచితిని అని చెప్తే ఆయన కొట్టి చంపేస్తారు ఆ స్టీఫెన్నే ఉండడం. ఏసేం చెప్తాడు? జబదయి కుమారుడు తల్లి వచ్చి నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని నా కొడుకులిద్దరిని కూర్చోబెట్టుకో అంటే, పరలోకంలో నా పక్కన ఎవరు కూర్చోవాలో అవన్నీ కూడా తండ్రి డిసైడ్ చేస్తాడు, నా చేతిలో ఏమీ లేదంటాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన నేను ఒకటే, నేను చెప్తే ఆయన చెప్పినట్టే అన్నాడా? అక్కడ పరలోకంలో కూడా నా పక్కన ఎవరు కూర్చోవాలో ఆయన డిసైడ్ చేస్తాడని చెప్పాడు. అంటే క్లియర్గా అక్కడ యెహోవా అనే క్యారెక్టరో లేకపోతే తండ్రి అని ఒక క్యారెక్టర్, యేసు చెప్పిన దాంట్లో తండ్రి దేవుడు తప్ప యేసు దేవుడు కాదు. క్రైస్తవులు చెప్తున్నట్లుగా ఒక దేవుడు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అంటారు. సో వాళ్ళు చెప్తున్నది వాళ్ళకే విరుద్ధం, ఒక్కడే దేవుడు కాదు బైబిల్లో. ఇది క్లియరా? ఏంటంటే యేసుక్రీస్తు మీరు అన్నారు కదా, నాకు పైకి వెళ్ళిన తర్వాత నేనే అట్లా ఎందుకు చెప్పలేదు అని అంటే, పాస్టర్లు అంటారు అలా చెప్తే ఇమీడియట్గా ఆయన వచ్చిన దానికి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే ఆయన అప్పుడే చంపేస్తారు కదా. చంపని ఆయనకి ప్రాణభయం ఉందా? ప్రాణభయం తప్పదని చెప్పాడా? ఆయన ఉండాల్సిన సంవత్సరాలు ఇన్ని అని ఆయన ముందే నిర్ణయించుకున్నాయని చెప్తారు. అంటే 33 సంవత్సరాలు ఆ టైం వరకే ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండాలి. అప్పుడు చెప్పాడా? చచ్చిపోయే టైంలో చెప్పాడా నేను దేవుడిని అని? అన్ని క్లియర్గా చెప్పకపోయినా టైం వచ్చినప్పుడు పోనీ అప్పుడు దాకా నేను ఇంకా బతికుండాలి కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాడు. చచ్చిపోయే టైంలో అరే ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు, నాకు టైం వచ్చేసింది ఇప్పుడు చెప్పేస్తున్నాను నేనే ఆయన్ని అన్నాడా? ఏడ్చి తండ్రి తండ్రి నన్ను ఎందుకు వదిలేసామని ఏడ్చాడా? ఏడ్చాడు. అవునన్నా మీరు చెప్పిందే కదా, ఏడ్చాడు. మరి అప్పుడే చెప్పాలి కదా, రివీల్ చేసుకోవాలి కదా నేనే అయిందని. ఇక్కడ కవర్ చేస్తున్నారు బాగానే ఉంది, మరి అక్కడ ఎట్లా చేస్తారు? అక్కడ బొక్కబోర్లో పడతారు కదా. అదే బైబిల్లో ఉన్న ప్రాబ్లం. ఇక్కడ కవర్ చేస్తేనేమో ఇంకో దగ్గర ఇబ్బంది అవుతుంది, అక్కడ కవర్ చేస్తేనేమో ఇక్కడేమో ఇబ్బంది అవుతుంది. ఒక ట్యాప్ మూసేస్తే ఇంకో దగ్గర వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, అట్లుంటుంది. కాబట్టి ఈ బొక్కలు కవర్ చేయడం అయ్యే పని కాదు కదా. ఏమైనా నమ్మకం ఉందా ఇంకా? లేదా మన క్రిస్టియన్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు హిందుత్వంలో ఎంతమంది దేవతలు? 3.5 కోట్ల. ఎవరు చెప్పారు? 33.5 కోట్లు. 33 కోట్ల మంది దేవతలు అంటే ఎవరు తెలీదా? మరి 33 కోట్ల మంది దేవతలను ఎవరు చెప్పారు? మాకు మా బైబిల్ కాలేజ్ చెప్పారు. కల్వరి దీంట్లో కల్వరి ఏం చెప్పాడు? ఎవడాడు? 33.5 కోట్ల దేవతలు హిందుత్వంలో ఉన్నారు. దాంట్లో వాళ్ళ పేర్లు అడిగినా కూడా సగం మంది పేర్లు కూడా వాళ్ళు చెప్పలేరు, కనీసం 1% పేర్లు కూడా వాళ్ళు చెప్పలేరు, అంతమంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. అందులో ఒక 1% పేర్లు చెప్పమని పోనీ సగం మంది పేర్లు చెప్తానండి. వాళ్ళని ఎవరిని మేము పూజించాం కదా అని అంటారు అన్న. ఈ దేవతలందరినీ కూడా, ఆ దేవదూతలను ఎవరిని మేము 33 కోట్ల మంది దేవతలను ఎవరు పూజిస్తున్నారు? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతల్ని పూజించడం కుదిరిద్దా అసలు ఎవరికైనా? ఇప్పుడు ఈ గదిలో నేను ఒక 3-4 దేవతా విగ్రహాలను పెట్టుకుంటాను, అంతకుమించి 33 కోట్ల మంది దేవతా విగ్రహాలు ఎక్కడ పెట్టడం చూసారా? 33 మంది దేవతలు ఉంటారు. 33 మంది దేవతలు ఎవరంటే ఏకాదశి రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, 2 అశ్విని దేవతలు. ఏకాదశి రుద్రులు అంటే 11 మంది, ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది. ఎంతమంది అయ్యారు అప్పటికి?
11, 12, 23. 23. అష్ట వసువులు అంటే 8 మంది. 23 + 8 31. ఇద్దరు అశ్విని దేవతలు 33. ఈ 33ని దేవతలు అంటారు. వాళ్ళకి సమూహాలు ఉండొచ్చు, వాళ్ళ అనుచరగణాన్ని సమూహం ఉండొచ్చు. వాళ్ళ సమూహంతో కలిపి 33 కోట్ల దేవతలు అనేది వ్యవహారంలోకి వచ్చింది. 33 దేవతలు వీళ్ళు. ఈ 33 ద్వాదశ ఆదిత్యుల్ని, ఏకాదశి రుద్రుల్ని, అష్ట వసువుల్ని ఎవరైనా పూజిస్తున్నారా? అష్ట వసువుల్లో ఒకడు భీష్ముడిగా వచ్చాడు ఒక ఆయన. భీష్ముడిని ఎవరైనా పూజిస్తున్నారా? లేదు. ఇప్పుడు భూమిని ఆరాధిస్తాం, భూమికి పూజ చేస్తాం. ఎందుకు? భూమి మనకి మోక్షం ఇస్తుంది అని ఎవరైనా చెప్పారా? లేదు. మరి ఎందుకు పూజిస్తున్నారు? జస్ట్ మనల్ని మోస్తుందని. కృతజ్ఞత. అవును. భూమి మనల్ని తల్లిలాగా పోషిస్తుంది, మన భారాన్ని మోస్తుంది. గాలి మనకి ప్రాణాధారం అయింది, నీరు ప్రాణాధారం అయింది, అగ్ని మన బ్రతుక్కి ఆధారం అయింది, ఆకాశం వల్ల వర్షం కురుస్తుంది. పంచభూతాలు మనల్ని రక్షిస్తూ ఉన్నాయి, మనల్ని నిలబెడుతూ ఉన్నాయి. పూజించడం అంటే ఈ పంచభూతాలు మనకి మోక్షాన్ని ఇస్తాయని కాదు కదా, అవి మనకి ప్రాణాధారం అయినాయి కాబట్టి మనం వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి పూజించడం. తల్లిదండ్రులను పూజిస్తారు. తల్లిదండ్రులు మోక్షం ఇస్తారని ఎవరైనా చెప్తారా? ఎందుకు పూజిస్తున్నారు? తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వాళ్ళ పట్ల మనకు ఉండే కృతజ్ఞత. అలాగే దేవతలు అంటే కూడా ఎవరెవరు మన ఉనికికి ఆధారమై ఉన్నారో ఆ దేవతల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం పూజ. గురు పూజోత్సవం రోజు గురువుని పూజిస్తామా? ఇది హిందుత్వంలో ఉన్న సంస్కృతి. గురువుని పూజిస్తారు, తల్లిదండ్రులను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు. కానీ వీళ్ళెవరు మోక్షం ఇస్తారని కాదు. మోక్షం ఇచ్చే పరమాత్మ ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆయన ఎలా పూజిస్తారు? ఆ పరమాత్మని అనేక రూపాలుగా మనం ఆరాధించవచ్చు. ఒక్కడే పరమాత్మ అనేక రూపాలుగా అవతరించాడు. ఇప్పుడు ఈ సృష్టి వ్యవహారంలో ఉన్నప్పుడు సృష్టి లయమైపోయింది, ఇన్ని అవతారాలు ఉండవు, ఒక్కడే పరమాత్మగా ఉంటాడు. దేవతలు అంటే ఈశ్వరుడు కాదు, అక్కడ దేవత, దివ్యమైన శరీరం కలిగిన వారు, వీరిని దేవతలు అంటారు. ఇంద్రుడు ఎవరు? దేవతలకి రాజు. దేవతలకే రాజు కదా ఇంద్రుడు. ఇంద్రుడిని ఎవరైనా పూజిస్తున్నారా? లేదు కదా. ఎందుకని? దేవతలకే రాజు కదా ఆయన. అంటే మోక్షం ఇచ్చే పరమాత్మ కాదు కాబట్టి. మోక్షం ఇచ్చే పరమాత్మ, ఆ పరమాత్మ తత్వంతో అవతారంగా మన ముందుకు వచ్చిన వారు ఏ ఏ రూపాలు అయితే ఉన్నారో ఆ రూపాలను ఆరాధిస్తాం. ఆ రూపాలు అంతిమంగా ఒకే పరమాత్మ అనే భావన. హిందుత్వంలో స్పష్టంగా ఒక్కడే ఈశ్వరుడు అని ఉంది. బైబిల్లో ముగ్గురు అని ఉంది. ఏకేశ్వరోపాసన హిందుత్వం చెప్తుంది. వైష్ణవులు అంటే ఆ పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడైన పరమాత్మ విష్ణువే. మిగిలిన వారందరూ కూడా ఆయన అనుచర గణము, ఆయన పరివారము అని భావించేవాడు వైష్ణవులు. ఒక్కడే పరమాత్మ శివుడు, మిగిలిన వారంతా ఆయన అనుచర గణము అని భావించేవారు శైవులు. ఆ పరమాత్మని అమ్మవారిగా భావించేవారు శాక్తేయులు. నా మనస్తత్వాన్ని బట్టి, నా అభిరుచిని బట్టి నేను ఆ పరమాత్మని శివుడు అనుకోవచ్చు, శక్తిగా భావించవచ్చు, విష్ణువుగా అది నా స్వేచ్ఛ. ఆయనకేం కోపం రాదు. నువ్వు నన్ను విష్ణువుగా చూస్తున్నావేంట్రా, నువ్వు నన్ను శివుడు అంటావేంట్రా అని ఆయన అనుకోడు. ఎందుకంటే ఆయన అన్ని రూపాలకి, అన్ని నామాలకి అతీతుడు. ఆ తత్వం అతీతం కాబట్టి ఈ సైకో దేవుడిలాగా ఆయన కోపం రాదు.